మన జీవితాన్ని తేలిక చేయడానికి వచ్చిన టెక్నాలజీ మనల్ని బలహీనపరుస్తోందా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది గదూ. కాని మనం ఎంతగానో ఇష్టపడే ఈ కంఫర్ట్, అదేనండి సౌకర్యం, మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఈరోజు కాస్త లోతుగా చూద్దాం. చూసారా, ఈ మాటలు ఎంత ఆలోచింపజేసేలా ఉన్నాయో! ఖలీల్ జిబ్రాన్ ఎప్పుడో చెప్పారు, ఈ సౌకర్యం అనేది మొదట ఓ అతిథిలా మనింట్లోకొస్తుందట, ఆ తర్వాత యజమాని అయిపోతుంది, చివరికి మనల్నే బానిసగా మార్చేస్తుందట. దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, అసలీ మార్పంతా ఎక్కడ మొదలయ్యింది? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం రెండు రకాల జీవన శైలుల్ని ఒకదానితో ఒకటి పోల్చి చూద్దాం. అంటే మన పాత తరానికి, ఇప్పుడు మనం మోడర్న్ ప్రపంచానికి మధ్య ఉన్న తేడా ఏంటో గమనిద్దాం. ఒకప్పుడు చూడండి, ప్రయాణమంటేనే ఒక రకమైన శారీరక శ్రమ. ఊరి చివర పొలానికి వెళ్లాలన్నా, పక్క ఊరికి వెళ్లాలన్నా నడకయో సైకిలో తప్పనిసరి. కాని ఇప్పుడు ఇంటి గడప దాటగానే కారు, బైకు, బస్సు మనం చేరాల్సిన చోటికి వెళ్లేదాకా దాదాపు కూర్చోవడమే. అంటే మన ప్రయాణమంతా కూర్చోవడానికే పరిమితమైపోయింది. ఇది కేవలం బయట ప్రయాణాలకే పరిమితం కాలేదండి. ఇంట్లో కూడా సేమ్ టు సేమ్ అదే పరిస్థితి. ఒకప్పుడు ఇంట్లో పనులు, పిండి విసరడం, బట్టలుతకడం లాంటివి ఒడంబుకు మంచి వ్యాయామంలా ఉండేవి. కాని ఇప్పుడు ఒక్క బటన్ నొక్కితే చాలు, మిక్సీలు, వాషింగ్ మిషన్లు అన్నీ అవే చూసుకుంటున్నాయి. అంటే శ్రమ అనే మాటే మన జీవితంలో లేకుండా పోయింది. సో, ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. మనం కావాలని సోమరులుగా తయారవ్వలేదు. మనం నిర్మించుకున్న ఈ ఆధునిక ప్రపంచమే మన రోజువారీ జీవితంలోంచి శారీరక శ్రమ అనేదాన్ని దాదాపుగా తుడిచిపెట్టేసింది. అయితే దీనివల్ల మనకు తెలియకుండానే మనమొక పెద్ద మూల్యం చెల్లిస్తున్నాం. ఆ మూల్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ మన శరీరం మీద ఎలాంటి భారం వేస్తోంది, ఆరోగ్యపరంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఒకసారి చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తోందంటే, ఒక మనిషి ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండాలంటే రోజుకి కనీసం ఇన్ని అడుగులు నడవాలట. అదే నంబర్ 10,000. ఈ నంబర్ను బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నిజానికి మనం ఎంత నడుస్తున్నామో తెలిస్తే షాక్ అవుతారు. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి, ఇక్కడే ఉంది అసలు విషయం. మనం రోజుకు వెయ్యాల్సిన టార్గెట్ 10,000 అడుగులు కదా. కాని సగటున చూస్తే పురుషులు, మహిళలు ఇద్దరూ కూడా అందులో సగం కూడా నడవట్లేదు. చూసారా ఎంత పెద్ద గ్యాప్ ఉందో? దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన లైఫ్ స్టైల్ ఎంత సెడెంటరీగా, అంటే కదలిక లేకుండా మారిపోయిందో. ఈ శ్రమలేని జీవితం వల్ల కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు, చూడండి, డయాబెటీస్, ఒబెసిటీ, థైరాయిడ్ లాంటి ఎన్నో దీర్ఘకాలిక జబ్బులు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. పరిశోధనలు కూడా ఇదే విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. చెప్పాలంటే ఇవన్నీ మన శరీరం మనల్ని హెచ్చరిస్తున్న సంకేతాలు, సహాయం కోసం పెడుతున్న కేకలు. ఇది ఎవరో గాలికి చెబుతున్న మాట కాదండి, ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే ఈ విషయాన్ని చాలా బలంగా చెబుతోంది. వాళ్ల ప్రకారం ఈ కంఫర్టబుల్, యాక్టివిటీ లేని లైఫ్ స్టైల్ అనేది జబ్బులు పెరగడానికున్న అతిపెద్ద కారణాల్లో ఒకటిగా మారిందట. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనమే అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం సమస్య గురించి మాట్లాడుకున్నాం. మరి పరిస్థితి చేయి దాటిపోయిందా? ఇక ఏమీ చేయలేమా? అస్సలు కానే కాదు. మన ఆరోగ్యాన్ని తిరిగి మన చేతుల్లోకి తీసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. పరిష్కారం చాలా సింపుల్, ఈ 3 సూత్రాల్లోనే ఉంది. ఫస్ట్, అవేర్నెస్. అంటే మనం ఏం తింటున్నాం, ఎంత ఎనర్జీని ఖర్చు చేస్తున్నాం అనే దానిపై ఒక స్పృహ ఉండాలి. రెండవది, మన రోజువారీ పనుల్లోనే చిన్న చిన్న మార్పులు చేసుకోవడం. లిఫ్ట్కి బదులు మెట్లెక్కడం, దగ్గర్లో ఎక్కడికైనా వెళ్లాలంటే నడిచి వెళ్లడం లాంటివి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, వ్యాయామాన్ని ఓ పెద్ద పనిలా కాకుండా మన డైలీ రొటీన్లో ఒక భాగంగా మార్చేసుకోవడం. అయితే ఇక్కడొక సీక్రెట్ ఉంది. సైకాలజిస్టులు ఏం చెప్తారంటే, వ్యాయామాన్ని ఓ శిక్షలాగానో భారంలాగానో చూసినంతకాలం మనం దాన్ని ఎక్కువ రోజులు చెయ్యలేం. అదే దాన్ని మనకు ఆనందాన్నిచ్చే ఒక మంచి అలవాటుగా మార్చుకున్నామంటే చాలు, అది లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది. సో చివరిగా చెప్పొచ్చేదేంటంటే, ఇదంతా ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకోవడం గురించే. మనల్ని వెనక్కి లాగుతున్న ఈ అతి సౌకర్యాన్ని కాదని, మన ఆరోగ్యానికి మేలు చేసే చురుకుదనాన్ని, యాక్టివిటీని మనమే ఎంచుకోవాలి. చార్లెస్ డికిన్స్ చెప్పిన ఈ అద్భుతమైన మాటతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆయనేమన్నారంటే, అతి సౌకర్యం అనేది మన శరీరాన్నే కాదు, మనసును కూడా అనారోగ్యం పాలుచేస్తుంది.
ఎంత నిజం కదా! మరి ఈ సౌకర్యమనే బానిసత్వం నుండి బయటపడి చురుకైన జీవితాన్ని ఎంచుకోవాల్సిన బాధ్యత మనది కాదా? ఒక్కసారి ఆలోచించండి.